హాయ్ అండి. ఈరోజు స్వీట్ రెసిపీ చేయబోతున్నాను. నాకైతే కొబ్బరి లడ్డు తినాలని ఉందండి. దానికోసం అయితే నిన్న పూజలో వెళ్ళిన కొబ్బరికాయలు ఉన్నాయి కదా, 2 చెక్కలుంటే అవి తీసి చేస్తున్నానండి. ఈ కొబ్బరికాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా బరకగా పట్టుకోండి. కొబ్బరికాయ తురిమే దాంతో తురుముకున్నా పర్లేదండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయినాక 2 స్పూన్ల నెయ్యి తీసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయినాక కొబ్బరి తురుము అందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండండి, కింద అడగంటకుండా. ఇది స్టీల్ పాత్ర కాబట్టి తొందరగా అడుగు అంటుకుంటుందండి, అందుకే చూసుకొని కలుపుకోండి. ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయండి. నాకు ఈ 2 చెక్కలకి 1.5 కప్పు తురుము వెళ్ళిందండి. 1.5 కప్పు తురుముకి నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. కొబ్బరి తురుమునంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలపండి. చూడండి, ఈ విధంగా తిక్కుగా మనకు మంచిగా వచ్చింది కదా. దీంట్లోకి కొంచెం యాలాచి పౌడర్ వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ కొబ్బరి తురుముని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలపండి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపండి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలపాలన్నమాట. చూడండి, ఆల్మోస్ట్ అనేది కలిసిపోయింది కదా. చూడండి, తక్కువ వస్తువులతో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లడ్డు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. చూడండి, చేత్తో ఇలా అంటుంటే మనం కొంచెం లడ్డు ఇలా కట్టడానికి వీలుగా ఉంటుంది కదా. అప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకొని ఫ్యాన్ కింద పెట్టాలండి. కొంచెం చల్లగా అయినాక మనము లడ్లు కట్టవచ్చు అన్నమాట. చూడండి, చేతికి కొంచెం నెయ్యి ఇలా ఆనించుకొని నేనైతే లడ్లు కట్టేసుకుంటున్నాను. చూస్తుంటేనే బాగున్నాయి కదా, జ్యూసీగా మంచిగా చాలా బాగున్నాయి కదా. నాకైతే ఈ 2 చెక్కలకి వెళ్ళిన కొబ్బరితో నాకైతే 15 లడ్లు అయినాయండి. చూడండి, లడ్లు అనేది ఇలాగా చేశాను. అప్పుడప్పుడు మనకు పూజకి వెళ్ళిన కొబ్బరికాయలు ఉంటాయి కదా, వాటితో ఇలా ఇంట్లో లడ్లు చుట్టుకోవచ్చండి. బయట కొనే పని ఉండదన్నమాట. టేస్టీకి టేస్టీ, అలాగే హెల్దీకి హెల్దీ అన్నమాట. చూడండి, ఈ విధంగా తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే ఈ లడ్లు 2 రోజుల్లో అయిపోగొడతారండి మా పిల్లలు. చూడండి, ఇంత బాగున్నాయి కదా. చూడండి, 4 ఇంగ్రీడియంట్స్తో మనకు ఎంతో హెల్దీ లడ్లు అనేవి రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.